దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవాదేవుడు ఈ లోకంలో మానవుడు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మరి వారి జీవితాన్ని చివరి వరకు జీవించి ముగించాలో అది చక్కగా మనకి వివరిస్తూ ఉన్నారు. దాన్ని ఒక్కొక్కరు కూడా గుర్తుంచుకొని మరి సాధ్యమైనంత వరకు అన్ని కార్యాలు కూడా చేయడానికి సిద్ధపడండి. మరి సాధ్యం కానీ కూడా మీరు సాధ్యం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నంలో ఉండండి. కొన్ని సాధ్యం అవుతాయి, కొన్ని సాధ్యం కావు, కానీ అది ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం మన పని, ప్రయత్నం చేయాలి. అవునే కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మానవులు ఎవరు కూడా అందరూ సామాన్యంగా దీర్ఘాయువుగా ఎక్కువ కాలం జీవించాలని మానవుడు కోరుకుంటూ ఉంటాడు. మరి తర్వాత ఆ ఎక్కువ కాలమైనా సరే సుఖప్రదంగా సుఖకరంగా ఉండాలని, జీవితాల్లో కష్టాలు నష్టాలు ఏది లేకుండా సుఖంగా జీవించాలని, తర్వాత శాంతివంతమైన జీవితం కావాలని కోరుకుంటూ ఉంటారు. అవునా కదండి? అందరూ కోరుకునేది అదే. మరి ఎవరు కూడా మరి పుట్టగానే కొన్ని రోజులు అయిపోతారు చనిపోవాలని ఎవరికి ఉండదు. మరి దీర్ఘకాలంగా జీవించాలని ఉంటుంది, తర్వాత సుఖంగా జీవించాలని ఉంటుంది, తర్వాత శాంతియుతంగా జీవించాలని ఉంటుంది. మరి ఆ విధంగా జీవించడానికి దేవుడు ఏం చెప్తున్నారంటే, మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా, ఏ విధంగా దీర్ఘాయువుగాను సుఖజీవనంగాను శాంతియుతంగాను జీవిస్తామంటే ఇక్కడ దేవుడు మరి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పిల్లారా, మరి నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇవి దీర్ఘాయువు, సుఖజీవనము, శాంతియుతమైన జీవితం ఎట్లా వస్తుంది అంటే పిల్లారా, ఎట్లా వస్తుంది? దేవుని ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తామో అప్పుడు ఈ మూడు కూడా మనకు లభిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత మనం ఎంత దుర్మార్గుడైనా చెడ్డవాడు అని అనిపించుకోరు. అవునా కదండి? నేను మంచోడినే అనిపించుకోవాలని చూస్తూ ఉంటాడు. అవునా కదా? చెప్పండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెడ్డవాడిని అని మనుషులతో అనిపించుకోవాలని చూడ్డం, దేవుని చేత అనిపించుకోవాలని చూడ్డం, మంచివాడు అనిపించుకోవాలని చూస్తాడు పిల్లారా. అవునా కదా? చెప్పండి ఒకసారి. అవునా? మరి దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మంచివాడుగా అనిపించుకోవాలి అంటే మనం ఏం చేయాలో కూడా అది కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠ పోషణముగా ధరించుకొనుము. నీవు నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందను మానవుల దృష్టి అందను నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మంచివాడుగా మనం దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందు ఉండాలంటే ఏం కావాలి? దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుమని దేవుడు చెప్తూ ఉన్నారు. దయ, సత్యము. సత్యం అంటే యేసయ్యే. మరి దయను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. తర్వాత సత్యాన్ని, యేసయ్యని ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు పిల్లారా. అప్పుడు మాత్రమే మనము దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు
మంచివాడవని అనిపించుకుంటాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందరూ మంచి వాళ్ళని అనిపించుకోవటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఒకసారి చేతులు పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచివారిగా మారబడాలంటే, అనిపించుకోవాలంటే ఏం చేయాలని మనం విన్నాం దేవుని వాక్యంలో. దయను సత్యము, దయను సత్యము ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. సత్యం అంటే యేసయ్యే సత్యము. సత్యం కోసము అనేక మంది ఎంతో తపన పడ్డారు. సత్యం ఎట్లా ఉంటుంది, సత్యం ఏ విధంగా ఉంటుంది, సత్యం ఎట్లా ఉంటుంది అని. కానీ ఎవడు కూడా సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. అందుకని యేసుప్రభువు అంటారు, నేనే సత్యము జీవము మార్గమునై ఉన్నాను అని దేవుడే సెలవిస్తూ ఉంటారు పిల్లారా. దేవునికి స్తోత్రం. మరి తర్వాత మనం ఏ పని చేసినా సరే అనేకమైన ఆటంకాలు మనకు కలుగుతాయి. అవునా అండి? మనం ఏదైనా ఇల్లు కట్టాలన్నా, ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, ఏ కార్యమైనా భూమి మీద మనం చేయాలన్నా అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు. మరి అటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండాలి అంటే, మరి ప్రతిదానికి కూడా ఆటంకాలు ఎదురైతే మనం ఏ కార్యం చేయలేం. అవునా అండి? అవునన్న వాళ్ళు చేతులు వేగెత్తండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి శుభకార్యము కూడా, ఎటువంటి కార్యాలైనా సరే మన భూలోకంలో మంచి కార్యాలు చేయటానికి ఆటంకం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మనం సొంత బుద్ధి ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళకి సొంత బుద్ధి ఉంటుంది కదండి. బుద్ధి ప్రతి వాళ్ళకి ఒక బుద్ధి ఉంటుంది. రకరకాల మనిషికి ఒక బుద్ధి. మనిషి ఒక బుద్ధితో వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచిదాన్ని చెడ్డదని చూడరు. వాళ్ళ బుద్ధి అట్టా ఉంటే అటు చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, పలుకుతూ ఉంటారు. అదే ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చెప్తున్నారండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారములకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన సొంత బుద్ధితో మనం ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తూ ఉంటాం. మీ స్వబుద్ధితో పనికిరాదు ప్రియులారా. నీ స్వబుద్ధి పక్కన పెట్టాలి. సొంత బుద్ధితో ఆలోచించబట్టే ఆదాము అవ్వలు మరి దేవునికి దూరం అయిపోయారు. చివరికి శాపంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. మానవులందరినీ కూడా పాపంలో పడేసారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అట్లాగే సొంత బుద్ధి ఆధారం చేసుకుంటే, సొంత ఆలోచన ఆధారం చేసుకుంటే అటువంటి పరిస్థితి వస్తుంది పిల్లారా. సొంత బుద్ధితో మనం ఏం చేయలేం. సొంత బుద్ధితో మనం మన యొక్క అవరోధాలని అడ్డును తొలగించుకోలేము. కాబట్టి ఏమన్నారు ఇక్కడ? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ స్వబుద్ధితో పనికిరాదు, పక్కన పెట్టండి. ఏం చేయాలి ఇక్కడ చెప్పండి? ఏం చేయాలి? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు మనం నమ్మకించినట్లయితే ప్రియులారా, ప్రభునందున మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, దేవాదేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, మన సొంత బుద్ధి లెక్క చేయకుండా దేవుని మాత్రమే మనం నమ్మినట్లయితే, దేవుని యందు మాత్రమే మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, ఏం జరుగుతుంది? నీ త్రోవలు సరళం చేస్తారు దేవుని పిల్లారా. మళ్ళీ ఇంకోటి మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి ఒకటి. తర్వాత రెండవది, నీ ప్రవక్తని అంతటి యందు
ఆయనకు అధికారం ఇయ్యాలి. అధికారం నీదేనయ్యా, నాది కాదు. నువ్వు రాజు అయినా, నువ్వు మంత్రివైనా, అధికారమైనా, పెద్ద చదవరమైనా, నువ్వు గొప్పవాడివైనా, నువ్వు ధనవంతుడివైనా, పేరు గలవాడివైనా, అవన్నీ కూడా ప్రభువా నీవేనయ్యా, నీవిస్తేనే సమస్తం నాకు వచ్చింది ప్రభువా, ఈ అధికారం చేసేది నువ్వే ప్రభువా అని దేవునికి, మనకున్న అధికారాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని అడగాలి. మనం ఏం చేయాలి? అధికారంలో ఉన్నామనుకోండి, దేవుణ్ణి అడగండి, నేనేం చేయాలి ప్రభువా, ఈ కార్యం చేయాలి, ఏం చేయాలి అని అడగండి. ప్రతి విషయం కూడా దేవుణ్ణి అడిగి మనం మొదలు పెట్టాలి. ఏ కార్యమైనా సరే దేవుణ్ణి అడిగి మనం మొదలు పెట్టాలి. అంతేగాని మన స్వబుద్ధితో మనం చేసినట్లయితే మనం ఆదా అవ్వలాగానే పాపంలో పడిపోతాం. దేవునికి స్తోత్రం. మరి అప్పుడు నీ త్రోవలు సరళమవును అని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగారు. అడిగేవాళ్ళు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు రాజులు ఉన్నారు, ఆస్థానంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా దేవునితోనే లింక్ పెట్టుకుని, దేవునితోనే పొత్తు పెట్టుకుని వాళ్ళ కార్యాలు చేశారు. అందుకనే వారికి అంత గొప్ప గొప్ప పేర్లు వచ్చినాయి. పిల్లారా, సొంత బుద్ధితో చేస్తే దేవుణ్ణి మహింపరిచేవాళ్ళు కాదు, సొంత జ్ఞానంతో చేస్తే దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు కాదు. ఇది ఎక్కడ ఉన్నా సరే సొంత బుద్ధి పక్కన పెట్టి దేవునికి లోబడి దేవుని పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారం ఇచ్చినట్లయితే ప్రియులారా చెడ్డ పని చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మన ప్రవర్తనలో దేవునికి అధికారం ఉందనుకోండి, నువ్వు చెడ్డ పని చేస్తావా? చెప్పండి, చేస్తారా? నీ సొంత బుద్ధితోనే చెడ్డ పనులు చేసేది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. చెడ్డ పనులు చేసేది, చెడ్డకార్యాలు చేసేది దేంతో? స్వబుద్ధితోనే. సొంత బుద్ధితోనే చెడ్డకార్యాలు చేస్తారు. నీ ప్రవర్తన దేవునికి విడిచిపెట్టావనుకో, నువ్వు చెడ్డకార్యం చెయ్యవు. అది ఒకటి గుర్తుంచుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తాను. ఏంటంటే మన త్రోవలు, మన జీవితము నడిచే విధానంలో సరళంగా వెళ్ళిపోవాలంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఏం చేయాలి? 2 పాయింట్లు చదువుకున్నాం ఇక్కడ. ఏంటది? మొదటిది నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. సగం నమ్మకం కాదు, పూర్ణ హృదయంతో పూర్ణంగా దేవుడిని నమ్మేసేయండి. నువ్వు గుడ్డిగా నమ్మేయండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని బైబిల్ చెప్తుంది. అంతే, గుడ్డిగా నమ్మేయండి, వాక్యం ప్రకారం జీవించండి, అంతే. ఇంకా రెండోది ఏమి లేదు. రెండవది నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి అప్పచెప్పేసేయండి. అయ్యా నీదేనయ్యా, నా ప్రవర్తన నీదేనయ్యా, నేను పలానా చోటుకి వెళ్తాను, ప్రవర్తన నీదే, నువ్వేం చేస్తావో. ఇట్లాగే ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. నేను విజయనగరం ట్రైనింగ్కి వెళ్ళాము, బ్యాంక్ ట్రైనింగ్కి. విజయనగరం ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఫిల్మ్ వేసుకుంటారు వీళ్ళందరూ, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ, కొలీగ్స్ అందరూ. రెండు వెళ్దారని ఫిల్మ్ అని పిలుస్తున్నారు. ఏం ఫిల్మ్ నాకు తెలియదు. నాకు అంతకు ముందు రాత్రి దేవదూత నా ముందు నిలబడింది. నువ్వు వెళ్ళ మాకు అంది. దేవునికి స్తోత్రం. ఇక అట్లా పడుకున్నా.
తెల్లారి చూస్తే అది ఏంటంటే చెడ్డ ఫీలింగ్ అనమాట. అవి వేసుకున్నారు, చూశారు, అందుకే దేవత వచ్చేసింది అక్కడికి. చూసావా, మన ప్రవర్తన దేవునికి అప్పచెప్తే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో దేవుడే నిర్ణయిస్తారు. అది మన ప్రవర్తన అంతటిని దేవునికి అప్పచెప్తే. కాబట్టి ప్రియులారా, మన ప్రవర్తనది ఎవరికి ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఎవరు కూడా రోగాలతో ఉండాలని ఎవడు చూడడు. ఆరోగ్యంగా ఉండాలి, మన ఎముకలన్నీ కూడా సత్తువుగా ఉండాలి, బలంగా ఉండాలి అని చూస్తూ ఉంటాం. అవునా కదా అండి? అవునా కదా? మన శరీరం ఎప్పుడు ముక్కుతా ఏముంటాం? ఈ శరీరం బతికినంతకాలం సంతోషంగా ఉండాలి కదా. బతికినంతకాలం మనం సంతోషంగా జీవించాలి కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలి, మన ఎముకలు బలంగా ఉండాలి, మనిషి చక్కగా మన పని మనం చేసుకునేలాగా ఉండాలి. అవునా అండి? అవునా కదా? చెప్పండి ఒకసారి చేతులు పోయి కదా. అవునన్న వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం ఏం చేయాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మీకు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, నా జ్ఞానం చేత, నా తెలివి చేత నేనింత గొప్పదనంగా ఉన్నాను, గొప్పగా ఉన్నాను అని అనుకోకుండా దీన్ని పక్కన పెట్టేసేయండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత అండి? అవునా అండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. అర్థమైందండి? అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విసర్జించము. చెడ్డతనాన్ని విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే దేవుని యందు భయం ఉంటుందో మన చెడ్డతనాన్ని ఆటోమేటిక్గా వదిలిపెట్టేస్తాం. దానిలో అనుమానం లేదండి. నువ్వు చెడ్డతనంలోనికే వెళ్ళావనుకో, నీ దేవుని యందు భయం లేదు, భయభక్తులు లేవు. దేవుని యందు భయభక్తులుంటే నీ చెడ్డతనాన్ని నువ్వు వదిలేస్తావు. అదే చెప్తుంది ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. అప్పుడు నీ దేహముకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. అప్పుడేం జరుగుతుందండి? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, సత్తువుగా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, మన ఎముకలు సత్తువుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చెడుతనంను విసర్జించాలి. అప్పుడు మనకి మన దేహము ఆరోగ్యముగాను, మన ఎముకలు సత్తువుగాను ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? చెప్పిన అర్థమవుతుందిగా? అర్థమవుతున్న చేతులు పైకెత్తండి ఒకసారి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నా మాటలు కాదు, మీ మాటలు కాదు, ఇంకెవరి మాటలు కాదు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుని మాటలు. మనం ఎట్లా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, ఈ మానవ జీవితం శరీరధారి ఉన్నంత కాలము కూడా ఎట్టి విధంగా క్షేమంగా జీవించాలి అన్న దానికి ఇవన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అది మనం గ్రహించాలి. ఈ శరీరం శాశ్వతం కాకపోయినా మనం జీవించాలి, కొద్దిగా సుఖంగా జీవించాలి కదా, మనం హాయిగా జీవించాలి కదా, మన పని మనం చేసుకుంటూ చక్కగా జీవించాలి కదా. అందుకోసం దేవుడు సెలవిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు రోగాలతో నొప్పులతో ఏముంటాం? ఆరోగ్యంగా జీవించాలంటే ఇవన్నీ మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత కలుదిరి పడిపోకండి. ఇప్పుడు చెప్పబోయే రెంటికి
పడిపోతారా? పడిపోమన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. పడిపోము అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు కూడా ఏంటి కలిసి రావట్లేదండి. ఎప్పుడు కూడా అది లేదండి, ఇది లేదండి, ఎప్పుడు కరువేనండి. ఇంటలపాది పని చేస్తున్నాం, అంత కరువే. భార్య పని చేస్తుంది, భర్త పని చేస్తాడు, పిల్లలు పని చేస్తారు, అందరూ పని చేస్తారు. చివరికి వచ్చేవరకు ఏముండదు. ఏంది పరిస్థితి? ఇంటలపాది పని చేస్తారండి, చూస్తే చివరికి ఏముండదు. ఏంటి మాయ? మాయేనండి. మాయ కాదా ఇది? ఎందుకని? సమృద్ధి లేదు, ఇంట్లో సమృద్ధి లేదు, ఒంట్లో సమృద్ధి లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండెను, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది కరువు రావడానికి కారణం ఇదే. ఇది ఇవ్వకపోవటమే. దేవునికి ఇవ్వాలి, దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి ఇవ్వటంలో మీ యొక్క మనసు ఏంటో దేవునికి తెలుస్తుంది. మన ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మనల్ని నిర్మించారు, మనల్ని సృష్టించారండి. మన తండ్రి ఆయన. మన తండ్రికి మనం ఇస్తే ఆయన సమృద్ధి జీవితాన్ని మనకిస్తారు. లేకపోతే నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి ఎట్ట తెలుస్తుంది? తెలియదు. దేవుని గుర్తుండవు నువ్వు. అబ్రాహాము ఉన్నాడు, ఆయన సమస్తంలో కూడా 10వ భాగం ఇచ్చేశాడు దేవునికి. ఏమన్నా కొద్ది ఉందా? ఏమన్నా తక్కువ ఉందా? ఏం తక్కువ లేదు. మనకు అన్నీ కొరదలే, అన్నీ తక్కువే, అంత సమృద్ధి ఉండదు. ఎందుకని? దేవునికి ఇవ్వకపోవటమే అది కారణం. దేవునికి ఇవ్వాలి. ఒక ధనంలోనే కాదు, ఒక కాలంలోనే కాదు, ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇవ్వాలండి. ఒక డబ్బులే కాదు. డబ్బులు ఆయన ఏం చేసుకోడు. నువ్వు ఇస్తే ఏమవుతుందంటే నీ మనసు ఓహో ఈ మనిషి ఇట్లాంటోడా అని దేవుని దృష్టిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు ఏ రూపంలో సరే సమృద్ధిగా ఆయన నీకు కలుగు చేస్తాడు. మరి అది కూడా గుర్తుంచుకోండి పిల్లారా. దేవుని దృష్టిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకోటి, కొన్ని గద్దింపులు కూడా ఇస్తారు మనకు దేవుడు. ఒక్కోసారి మనల్ని శిక్షిస్తాడు దేవుడు. దావీదు మహారాజునే శిక్షించాడు. అర్థమైందండి? దావీదు మహారాజు బైబిల్లో 2 చోట్ల తప్పు చేస్తాడు. ఆ 2 చోట్ల కూడా దేవుడు దావీదుకి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష విధించినప్పుడు ఎంత పశ్చాత్తాపడతాడో దావీదు. ఏందా ఎంత కష్టపెడుతున్నాడు దేవుడు అని అనుకోడు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. యోబు ఉన్నాడు, ఎంత కష్టం వచ్చిందండి. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, సమస్తం పోయింది, ఒళ్ళంతా కురుపులు, అసహ్యంగా తయారైపోయాడు. అటువంటిప్పుడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడే కానీ దేవుని యందు విసుకలా ఎప్పుడు కూడా. అదేంటి విశ్వాసం అంటే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
మరి దేవుడిచ్చే శిక్షని తృణీకరించారా వాళ్ళు? కాదన్నారా వాళ్ళు? కాదన్నారా? కాదల్లా. ఆస్తి పోయినా యోబు ఆస్తి పోయినా దేవుడిచ్చారు, దేవుడే తీసుకున్నారు. దేవునికి స్తోత్రం అన్నాడు. పిల్లలు పోయినా పిల్లలు దేవుడిచ్చారు, దేవుడే తీసుకున్నారు. దేవునికి స్తోత్రం అన్నాడు. ఒళ్ళంతా కూడా కురుపులతో చిల్లాపెంకలతో గీక్కున్నా దేవునికి స్తోత్రం చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మరి ఆ విశ్వాసం, ఆ గాఢంగా విశ్వసిస్తేనే చివరికి దేవుడు జాలి గలవాడు కనుక, కనికరం కలవాడు కనుక అంతకుముందు ఉన్న ఆస్తి కంటే 2 అంతల ఆస్తి యోబుకి ఇచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోబు పిల్లలంత అందమైన వాళ్ళు భూలోకంలో ఎవడో లేడంటండి. అంత అందమైన, అది యూదులే అందంగా ఉంటారు. యూదులే, ఇజ్రాయెల్ దేశంలో యూదులే అసలు అందంగా ఉంటారు. వాళ్ళకంటే కూడా అందమైన వాళ్ళని దేవుడు భూలోకంలో కూడా దేవుడు ఇచ్చారు. దేవుని యందు ఎంత సుందరమైన వాడో భూలోకంలో కూడా అంత సుందరమైన సంతానాన్ని దేవుడు ఆ యోబుకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా మరి దేవుని యందు విసగకూడదు. ఏంటన్నా నాకు ఈ శ్రమ వచ్చింది, దేవుడు నాకు ఇట్లా ఇచ్చారంటే అనమాకండి, అనుభవించండి. ఒక శ్రమ వచ్చిందనుకో అనుభవించండి, దేవా స్తోత్రం చేయండి, దేవా స్తోత్రం అయ్యా అనండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. అదే ఇక్కడ, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుకోవద్దు. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదుని ప్రేమించాడు కనుకే గద్దించాడు. యోబుని దేవుడు ప్రేమించాడు కనుకే శ్రమ ఇచ్చి మళ్ళా చివరికి 2 అంతల కృపను దయచేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తు చేసుకొని మీరు దేవునికి చేయవలసినని చేయండి. దేవుని యందు ఉండవలసిన నీతిగా ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టండి. పాపమే మన నాశనానికి కారణం, మన దారిద్ర్యం రావడానికి పాపమే కారణం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడే దారిద్ర్యం తాండవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడ మేరుతావో అక్కడ దారిద్ర్యం పుట్టుకొస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి జాలిపడి ప్రియులారా, దేవుడు మీ పక్కనే ఉంటాడు ప్రియులారా. అటువంటి దేవాదేవుడు ప్రియులారా, మన దేవుడు. ఇశ్రాయేలును నడిపించిన దేవుడే మన దేవుడు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడే మన యేసయ్య. మోషేను నడిపించిన దేవుడే మన యేసయ్య. బైబిల్లో ఉన్న భక్తులందరినీ కూడా నడిపించిన దేవుడే మన యేసయ్య. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరంలో పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీ కొందరంలో పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా తండ్రి, మీరు చెప్పిన వాటిలో ప్రభువా, అయ్యా తండ్రి, అవన్నీ కూడా మేము చేయలాగా మీ కృపను దయచేయండి. సమస్తాన్ని మీ చిత్తానుసారం నడిపించుకోమని నీకు ప్రార్థన ఎంతయో నా యేసు ప్రభు దివ్యనామమున బడుతూ ఆడుకొని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత
ప్రభావములు మీ యొక్క నామమునకే చెందునుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.